నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ లీడర్ మధు యాష్కి గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇదే డ్యామ్ పైన కాంగ్రెస్ గతం నుండి రాజకీయం చేస్తూ ఉంది, ఎందుకు ఒక తుది నిర్ణయానికి రాలేకపోతా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని మీద మీ స్పందన ఏంది? కాళేశ్వరం కడుతున్నప్పటి నుంచి కూడా ఈ వివాదం ఏర్పడింది. అప్పుడున్న నిపుణులు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం నుండి కూడా కాళేశ్వరం కట్టే స్థలము కానీ కాళేశ్వరం కట్టడానికి పెడుతున్న డబ్బులు కానీ వ్యతిరేకించడం జరిగింది. ఒక ఎకరం అదనంగా కాకుండా అతి తక్కువ ఖర్చుతోటి ఇంచుమించు 43,000 కోట్లతోటి ప్రాణహిత సేవల ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు పైనప్పుడు నీళ్ళు అందించే కార్యక్రమం చేపట్టినప్పుడు తెలంగాణ వచ్చినాక చంద్రశేఖరరావు తనే ఎక్స్పర్ట్ ఇంజనీర్గా అన్నట్టుగా సాంకేతిక లోపాలు ఉన్నా కూడా నిపుణులకు ఇచ్చిన రిపోర్ట్లకు వ్యతిరేకంగా ఇతను కట్టడం జరిగింది. అది కుంగిపోయింది 4 ఏళ్ళకి. వాళ్ళు ఎస్ఆర్ఎస్పీ కానీ నాగార్జున సాగర్ కానీ మిగతా డ్యామ్లు ఏవి కూడా 50, 70, 100 సంవత్సరాలు ఇంకా పనిచేస్తూ ఉన్నాయి. సో దీంట్లో మానవ తప్పిదం, ప్రకృతి వైఫల్యం కాదు, ఇక్కడ మానవ తప్పిదంతో ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్తులు ఖర్చు పెట్టి కట్టినప్పుడు బాధ్యత తీసుకోవాల్సింది అప్పుడున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఖాళీ ఉన్న ఇంజనీర్ ఒక్కడే కాదు, కాంట్రాక్టర్ తప్పిస్తే కాంట్రాక్టర్ పైన కూడా చర్యలు ఉండాల్సిందే. అందుకే నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ వాళ్ళు కాళేశ్వరం కట్టిన ప్రాజెక్టుని అక్కడ కట్టడం, అక్కడ ఇసుక కొట్టుకపోవడంతో జరిగింది. అది సాంకేతిక లోపాలు ఉన్నాయి, స్థలం కరెక్ట్ కాదు, సరైన సమగ్రమైన జియో ఫిజికల్ సర్వే జరగలేదు అక్కడ అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ రిపోర్ట్ వచ్చిన క్రమంలో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒక దిక్కు ఘోష్ కమిషన్ వాదెవర్ కాళేశ్వరం అవినీతి పైన రిపోర్ట్ ఎంక్వైరీ జరుగుతూనే నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా కేసులు ఫైల్ చేయాల్సిందే, బాధ్యులను శిక్షించాల్సిందే. తెలంగాణ జలసాధన సమితి నయనాల గోవర్ధన్ గారు ఒక చరిత్రాత్మక పాత్ర, తన ప్రాణాలకు తెగించి గత ప్రభుత్వం చంద్రశేఖరరావును ఎదుర్కోవడం జరిగింది. కాళేశ్వరం పైన, తెలంగాణలో ఉన్న జల వనరుల పైన వాళ్ళు ఎన్నో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి ఇదే జలసాధన సమితి ద్వారా నయనాల గోవర్ధను, అడ్వకేట్ ప్రతాప్ గారు వచ్చి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంకు వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది, సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న ఇరిగేషన్ మంత్రియే ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో దీనిపైన పోరాటం చేసిన దాఖలాలు అనుభవం ఉంది. కాబట్టి దీనిని న్యాయపరంగా, చట్టపరంగా చర్య తీసుకొని బాధ్యులను శిక్షించి ప్రజాధనాన్ని కాపాడాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. జలసాధన సమితి ఇచ్చిన రెజల్యూషన్ ప్రకారంగా ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళి ఇవి సాధించి పరిష్కారం కాదు, బాధ్యులను శిక్షించి భావి తరాల కొరకు తుమ్మడెట్టి దగ్గర ఎక్కడ నిర్మించాలన్న దానిపైన కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాంట్లో నా యొక్క పాత్ర ఉండడానికి కొరకు ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా, ఒకవైపు నిన్న మొన్న ఏదైతే ఈటల రాజేందర్ పైన వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, అలాగే కాంగ్రెస్కు పాలించడం చేతన కావట్లేదు, అది మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఇన్కమ్ వస్తూ ఉంది, దాన్ని రొటేషన్ చేసే పద్ధతి వాళ్ళకి తెలియట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటూ, అలాగే కేసీఆర్ హయాంలో అప్పులు అని చెప్పేసి కాంగ్రెస్ చూపిస్తున్న లెక్కలన్నీ తప్పు అని చెప్పేసి ఈటల రాజేందర్ చెప్తా ఉన్నారు. దానిపైన మీ అభిప్రాయం? చూడండి, ఏదైనా అసెంబ్లీ అనేది సాక్షి. అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టరు తెల్ల కాగితం, శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు ఉన్నప్పుడు ఎన్ని లక్షల కోట్ల అప్పులు జరిగినాయి, దాంట్లో ఎంత అవినీతి జరిగిందన్న పైన వేరియస్ కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి. ఫార్ములా 1 రేస్ కావచ్చు, వీటిపైన ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో వీటిపైన కావచ్చు. సో వీటిపైన చర్యలు ఉంటాయి. ఎంత అప్పు తెచ్చిందనేది అది విదితమే అక్కడ. సో ఈటల రాజేందర్ గారు మాజీ ఫైనాన్స్ మినిస్టర్, 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మంత్రిగా పనిచేసినాడు. తన దగ్గర పూర్తి వివరాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద అబాండాలు వేసే ముందు తాను మంత్రిగా ఉన్నప్పుడు, తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అతని కుటుంబ సభ్యులు ఎంత దోచుకుండు అనేది ఈటల రాజేందర్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ బయట పెట్టండి. ఒకవైపు అందాల భామలకు కాళ్ళు గడిపిస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని వాళ్ళ కాళ్ళ కడ పెడతా ఉన్నాడని కేటీఆర్ నిన్న అందాల భామ మిస్ వరల్డ్ ఏదైతే కార్యక్రమం జరిగిందో దాని మీద కమెంట్ చేస్తూ ఉన్నాడు. ఏం చెప్పదలుచుకో? కేటీఆర్ గతంలో ఫార్ములా 1 రేస్ అంటూ ఇక్కడ తిరిపిన దాఖలాలు లేవా? విదేశీ పర్యటనలు తిరుక్కుంటూ ఇక్కడ మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహించి డ్రగ్స్ అమ్మిపించింది కేటీ రామారావు కాదా?
సో ప్రజల యొక్క జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది అనుకుంటే పొరపాటు. మిస్ వరల్డ్ ఫెస్టివల్ అది సపరేట్ ప్రోగ్రామ్, అది తెలంగాణ రాష్ట్రానికి అవకాశం వచ్చింది. అది కాంగ్రెస్ రాకముందు నిర్ణయం జరిగింది. వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కి అని అవకాశం ఇచ్చారు. గతంలో ముంబైలో జరిగింది, గతం కొన్నేళ్ల క్రితం బెంగళూరు కూడా జరిగింది. రైతు కష్టాలను తీర్చడానికి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. దానిని ఈ అందాల పోటీలతోటి కలిపి చూపిస్తూ రాజకీయ ప్రచారం చేయడం అనేది దుష్ప్రచారం, దుర్మార్గపు చర్య. కేటీ రామారావు గతంలో ఏ మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహించినాడు, ఏ సినిమా యాక్టర్లతోటి సభలు మ్యూజిక్ ఫెస్టివల్లో పాల్గొన్నాడు, ఎట్లాగా డ్రగ్స్ అమ్మించడం జరిగింది. ఇవన్నీ అవినీతిని బయటికి వస్తే కానీ ఉండదు. అందుకే అటాక్ ఈజ్ ద బెస్ట్ వే డిఫెన్స్ అని అంటారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఇవాళ కేటీ రామారావు కానీ, కేటీ చంద్రశేఖరరావు కానీ, వాళ్ళ చెల్లెలు కవిత గారు కూడా లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్న మహారాణి గారు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన దాడులు చేస్తూ ఉన్నారు. సంవత్సరం రానే కదా అయ్యింది, 5 సంవత్సరాల వరకు కదా పరిపాలన ఇచ్చింది. 5 సంవత్సరాల తర్వాత అప్పుడు మాట్లాడండి, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందా లేదని అప్పుడు వస్తుంది ప్రశ్న. ఓకే, ఫైనల్గా అన్న తెలంగాణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా కల్వకుంట్ల కుటుంబం అవినీతి కాంగ్రెస్ బయట పెట్టదా అంటే మీరేమన్నారు? ప్రభుత్వం యొక్క బాధ్యత అది. తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీ, ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత అప్పటి ప్రభుత్వం. తెలంగాణ ఒక మెసయ్య లాంటి ఒక పాత్ర నిర్వహించాలనుకుంటున్న చంద్రశేఖరరావు యొక్క అవినీతి భూతాన్ని, దాచుకున్న దాన్ని, దోచిన దాన్ని బయటికి తీయాల్సిన అవసరం. ఇది సామాజిక రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. అది చేసి తీరాల్సిందే. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్